సార్ ప్రతిదానికి సన్ ఒకటే కారణం కాదు. అలాగే ప్రతిదానికి సన్ స్క్రీన్ ఒకటే సొల్యూషన్ కాదు. అది వెరీ డేంజరస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఆ కండిషన్లో కూడా నా స్కిన్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో ఏ కండిషన్కి మనం బ్లాక్ అవుతున్నాం అనేది తెలుసుకోకుండా క్రీమ్ ఒకటే పరిష్కారం. అర్జెంటుగా ఆదరవాదరగా ఏ పడితే అది క్రీములు రాసేయడం వల్ల ఉపయోగం లేని ట్రీట్మెంట్ అవుతుంది. దానివల్ల మీరు రాస్తున్న కొద్దీ బ్లాక్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఒకసారి మీరు గమనించాలి ఆ విషయాన్ని కూడా. సో ఈ విధంగా మనం ఈ ఇష్యూని మీ ఇంటి దగ్గర ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే చాలా వరకు పరిష్కారం చేసేసుకోవచ్చండి. అంటే మీరు మళ్ళీ మీరు నార్మల్ కండిషన్స్కి వచ్చేస్తారు ఖచ్చితంగా. నమస్తే అండి, నేను డాక్టర్ దర్బాబు, సురక్ష హోమియోపతి తుని. చాలా మంది అండి ఒకప్పుడు చాలా తెల్లగా ఉంటారు. అది ఒక్కొక్కసారి సడన్గా వాళ్ళే నల్లగా అయిపోతూ ఉంటారండి. స్లోగా నల్లగా అయిపోతుంటారు కదా. కొంతమంది అయితే స్లోగా ఒక్కొక్క పార్ట్ మెడ అవ్వచ్చు, లేకపోతే కళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర చంక ప్రాంతాలు అవ్వచ్చు, ఒక్కొక్క బాడీ పార్ట్ అవ్వచ్చు, నల్లగా అయిపోతుంటారు. సో ఇది కొంతమందికి ఏ ఆరోగ్యం పాడవకుండా చాలా హెల్దీగా ఉంటారు, బట్ నల్లగా అయిపోతుంటారు. కొంతమంది హెల్త్ పాడవుతూ నల్లగా అవుతుంటారు. అంటే చాలా వరకు ఏంటంటే మనకి నల్లగా అవుతున్న అనుభూతికి వెంటనే మనకి చాలా క్రీమ్స్ మన ఇంట్లోకి వచ్చేస్తాయండి. ఫస్ట్ సన్ స్క్రీన్ వచ్చేస్తుంది, మెలనేషన్ జరుగుతుంది, హైపర్ పిగ్మెంటేషన్ జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్స్ రాసేయండి అంటుంటారు. సన్ స్క్రీన్ రాసేస్తారు. కొంతమంది యాసిడ్ క్రీమ్స్ కూడా రాసేస్తుంటారండి తెల్లగా అర్జెంటుగా అయిపోవాలని. బట్ ఇది కరెక్ట్ వేలోనే వెళ్తున్నావా అనేది ఒకసారి ఆలోచించాలండి. ఎందువల్లంటే నల్లగా అవడం అనేది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే తేలికపాటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అంటే ప్రమాదం కానివి. మనం ప్రయారిటీ ముందు మందులు రాసేయడం కోసం వీడియో పెట్టగానే వెంటనే ఆయింట్మెంట్ చెప్పండి సార్, ట్రీట్మెంట్ చెప్పేయండి సార్ అని ఆరాటం పడినప్పుడు సరైన ఆరోగ్యం అయితే అందదండి. దయచేసి ముందు వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో నేను సమ్హౌ క్లారిటీతో పాటు నేను కొన్ని బ్లడ్ టెస్ట్లు అడ్వైస్ చేస్తానండి. సో మీరు ఏ కోణంలో ఉంటే ఆ కోణానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది తప్ప అర్జెంటుగా ఆదరవాదరగా ఏ పడితే అది క్రీములు రాసేయడం వల్ల ఉపయోగం లేని ట్రీట్మెంట్ అవుతుంది. దానివల్ల మీరు రాస్తున్న కొద్దీ బ్లాక్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఒకసారి మీరు గమనించాలి ఆ విషయాన్ని కూడా. ప్రతిదానికి సన్ ఒకటే కారణం కాదు. అలాగే ప్రతిదానికి సన్ స్క్రీన్ ఒకటే సొల్యూషన్ కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మనకి ట్రీట్మెంట్ అనేది క్లారిటీగా ఉంటుంది. తద్వారా మనకి ప్రాపర్ వేలో మళ్ళీ మనం ఏదైతే లాస్ అయ్యామో, ఎందుకు పిగ్మెంటేషన్ జరుగుతుందో, హైపర్ పిగ్మెంటేషన్ జరుగుతుందో దాన్ని మనం క్లారిటీగా తెలుసుకుంటేనే బయటపడగలం తప్ప క్రీమ్ కాదు. ఎందువల్లంటే వచ్చే ప్రాంతాన్ని బట్టి మనకి సమస్యను డిసైడ్ చేయబడుతుంది తప్ప హైపర్ పిగ్మెంటేషన్ జరుగుతున్నది అన్నట్లకి మనం అర్జెంటుగా క్రీములు మాత్రం రాసేవద్దండి. అదేవిధంగా అంటే మనం ప్రాంతాన్ని బట్టి సీరియస్నెస్ వస్తుంది, ప్రాంతాన్ని బట్టి సివియారిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రాంతాన్ని బట్టి లైఫ్ కూడా డేంజర్ అవుతూ ఉంటుంది. సో అది ఏ విధంగా అంటే అండి, ఇప్పుడు మీకు చాలా మందికి అవగాహన ఉంటుంది హైపర్ పిగ్మెంటేషన్ జరుగుతున్న ప్రాంతాలు. చాలా మందిలో మీరు గోధుమ రంగు మచ్చలు చూస్తుంటారు. ఈ మొహం మీద గట్ట చూస్తుంటే చూసినప్పుడు అది ఏంటంటే మనకు మంగు మచ్చలు అంటారు. ఎస్, అది మెలాస్మా ప్రాబ్లమే. అది చాలా మంది ఆడవాళ్ళు చూస్తుంటారు కదా. అది సీరియస్ ఇష్యూ అయితే కాదు, కాకపోతే అది బ్యూటీని దెబ్బతీస్తుంది కనుక ఖచ్చితంగా మనం దానికి సమ్హౌ క్రీమ్స్ పనిచేస్తాయి, కానీ ఇన్స్టెంట్గా పనిచేస్తాయి. దానికి ట్రీట్మెంట్ అనేది ఇన్ డెప్త్గా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ పర్సంటేజ్ ఆఫ్ ద రికవరీ చాలా తక్కువ ఉంటుంది కదా. సో అలాంటిదప్పుడు మనం చేయాల్సిన మెథడ్ ఇది కాదండి. అలాగే మనకి చూడండి, చాలా మందికి మెడ నల్లగా అయిపోతూ ఉంటుంది. నల్లగా ఫేస్ అంతా తెల్లగా ఉంటుంది, మెడ ఒకటి నల్లగా అయిపోతూ ఉంటుంది, చంకలు నల్లగా అయిపోతూ ఉంటాయి, మిగతా ప్రాంతం అంతా ఎక్సలెంట్గా ఉంటుందండి. దీన్ని ఎకాంతోసిస్ నైగ్రికన్స్ అంటారండి. సో ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎవడన్నా తీసుకెళ్ళి ఇక్కడ సన్ స్క్రీన్ రాసేయండి, యాసిడ్ క్రీమ్ రాసేయండి అంటే తగ్గుతుందా? అంటే దాని ప్రాబ్లం ఎక్కడుందా అనేది ఫైండ్ అవుట్ చేస్తే తప్ప ఈ ఎకాంతోసిస్ నైగ్రికన్స్ కూడా తగ్గదు. సో అందువల్ల సన్ స్క్రీన్ అనేది పరిష్కారం కాదు. మరికొందరికి అయితే అండి అసలు గమనించుకోరు, నల్లగా అయిపోతూ ఉంటారు. నల్లగా అయిపోతూ ఉంటే దీన్ని అది ఇది ఇది అని ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే కొంతమందికి ఐరన్ ఓవర్లోడ్ అయిపోతుంటుందండి. ఈ ఐరన్ ఓవర్లోడ్ అయిపోయి నల్లగా అయిపోతుంటారు. ఇది ఎన్ని క్రీమ్స్ రాస్తే ఒళ్ళంతా మీరు తెల్లగా అవుతారండి. అంటే దీన్ని హీమోక్రోమటోసిస్ కండిషన్ అంటారండి. సో దీనికి క్రీమ్స్ రాస్తే పరిష్కారం రాదు కదా. ఇంకొందరికైతే లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే నల్లగవుతారు, కొందరు కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతుంటే నల్లగవుతారు, కొంతమంది ఎక్సెస్ మెడికేషన్ తీసుకుంటే నల్లగవుతుంటారు, కొంతమందికి సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటస్ కండిషన్ ఉంటుందండి. అది వెరీ డేంజరస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఆ కండిషన్ లో కూడా స్కిన్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో ఏ కండిషన్కి మనం బ్లాక్ అవుతున్నాం అనేది తెలుసుకోకుండా
క్రీమ్ ఒకటే పరిష్కారం. ఇలాంటివి చాలా కండిషన్స్ ఉన్నాయండి. కొంతమందికి ఎమలోడసిస్ ప్రాబ్లం ఉంటుందండి. ఎమలోడస్ ప్రాబ్లం అనే ఒక అబ్నార్మల్ ప్రోటీన్ మన బాడీలోని ఈ విధంగా చూడండి డిపాజిట్ అవుతూ ఉంటుంది. డిపాజిట్ అయ్యి అక్కడక్కడ సో దీనికి క్రీమ్ రాస్తే 1% కూడా ఇంప్రూవ్మెంట్స్ రావండి. సో నేను చెప్పే విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో పెట్టగానే సార్ క్రీమ్ చెప్పండి, ట్రీట్మెంట్ చెప్పండి అని అడగొద్దు. ఈ బ్లాక్ స్కిన్కి సంబంధించి మాత్రం సో దానికి సంబంధించి నేను కొన్ని బ్లడ్ టెస్టులు మీకు అడ్వైస్ చేస్తాను. సో ఆ బ్లడ్ టెస్టులను మీరు తూచా తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న ల్యాబొరేటరీకి వెళ్ళండి. ల్యాబొరేటరీకి వెళ్ళి ఈ టెస్టులన్నీ చేయించుకోండి. ఈ టెస్టులు చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు 70-80% ప్రాబ్లం ఏంటి అనేది క్లారిటీ వస్తుందండి. దెన్ మనం మీకు దానికి సొల్యూషన్ మీ చేతుల్లో మీకు అర్థమైతే యూ కెన్ కరెక్ట్ దట్ కండిషన్ అండి. కాకపోతే అప్పుడు మీరు ఒక డాక్టర్ని సంప్రదించండి. దానికి తగ్గ వైద్యం అనేది మీకు అంతది పరిపూర్ణంగా ఇంటర్నల్ నుంచి ఎక్స్టర్నల్ మీరు వైట్ అవుతారు. ఒక్కొక్క టెస్ట్ చెప్తాను, ఒక్కొక్క టెస్ట్ నోట్ చేసుకోండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిబిసి అండి, కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ అండి. ఈ టెస్ట్ చేయించుకుంటే మనకి అబ్నార్మల్ కౌంట్ ఉంటే సో వన్ ఆఫ్ ద సిగ్నల్ టు అవర్ పిగ్మెంటేషన్ అండి. సో దాన్ని మనం గమనించుకుందాం. దాని తర్వాత మీకు ఈఎస్ఆర్ టెస్ట్ అండి, సిఆర్పి టెస్ట్ అండి. సో ఈ రెండు టెస్టులు కూడా చేయించుకోవాలి. ఈ రెండు టెస్టుల్లో కూడా ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ కండిషన్ని మనకి చూపిస్తుంటాయండి. సో బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఎంత స్థాయిలో ఉంది, ఒకవేళ ఇన్ఫ్లమేషన్ ఉంటే దానికి తగ్గట్టు వేరే అప్రోచెస్ ఉంటాయి. సో ఈ రెండు టెస్టులు కూడా చేయించుకోవాలి. దాని తర్వాత చాలా మంది థైరాయిడ్ అబ్నార్మాలిటీ వల్ల మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కనుక థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలండి. చాలా మందికి కిడ్నీ స్లోలీ డ్యామేజ్ అవుతున్నప్పుడు కూడా బ్లాక్నెస్ అనేది మన బాడీని ఆవహిస్తుంటది కనుక సో ఖచ్చితంగా మనకి సీరం క్రియాటినిన్ టెస్ట్ అనేది చేయించుకోవాలండి. దీంతో పాటు మనకి మెయిన్ గా మన కలరేషన్ కి, మన వైట్నెస్ కి మెయిన్ పాత్ర పోషించేది ఏంటంటే ఎడ్రినల్ గ్లాండ్స్ అండి. సో ఈ ఎడ్రినల్ గ్లాండ్స్ వర్కింగ్ బాగుందా లేదని చూడాలండి. చాలా మందికి కార్టిజోల్, ఎడ్రినల్ గ్లాండ్ సెక్రెట్ చేసే కార్టిజోల్ అనేది వెరీ లోగా ఉందనుకోండి, స్లోలీ బికమ్ టు బ్లాక్ డిస్కలరేషన్ అండి. సో పిగ్మెంటేషన్ ఎక్కువ జరిగిపోతుంటుంది. సో వెంటనే మనం ఏం చేయాలంటే అండి, ఇదే లిస్ట్ లో కార్టిజోల్ అనే ఒక టెస్ట్ ఉంటుందండి. కార్టిజోల్ అనేది టెస్ట్ చేయించుకోవాలి. దాని తర్వాత ఇందాక మీకు చెప్పినట్టు ఐరన్ ప్రొఫైల్ చేయించుకోవాలండి. ఐరన్ ప్రొఫైల్ మీరు చేయించుకుంటే ఒకవేళ అది హైపర్ గా ఐరన్ లెవెల్స్ కానీ పెరుగుతున్నాయి అనుకోండి, దానివల్ల కూడా చాలా బ్లాక్ అయిపోతుంటారండి. సో మనం ఆ కండిషన్ కూడా గమనించుకోవాలి. సో ఐరన్ ప్రొఫైల్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే చాలా వరకు బ్లాక్నెస్ కండిషన్ అనేది మనకి షుగర్లో జరుగుతుంటుందండి. సో షుగర్లో జరుగుతుంటుంది కనుక సో నార్మల్ షుగర్ కౌంట్ ర్యాండమ్ కానీ ఫాస్టింగ్ కానీ చేయించుకుంటూనే షుగర్కి సంబంధించిన HbA1c అనే టెస్ట్ చేయించుకుంటే మనకి ఈ డౌట్ కూడా క్లారిఫై అయిపోతుందండి. అప్పుడు డయాబెటిక్ సంబంధించిందా కాదా అనేది అర్థమైపోతుంది మన పిగ్మెంటేషన్. అదేవిధంగా లివర్ ఫంక్షన్ టెస్ట్ అండి. చాలా వరకు లివర్లో డ్యామేజ్ ఉన్నప్పుడు కూడా మనకి ఆ లివర్ ప్రాబ్లం వల్ల మనకి బ్లాక్నెస్ వచ్చిన కండిషన్, స్కిన్ కండిషన్ చాలా ఉంటాయండి. సో LFT కూడా చేయించుకోవాలండి. విటమిన్ డి కూడా ఈ మన లిస్ట్ లో యాడ్ చేసుకోవాలి. విటమిన్ డి టెస్ట్ కూడా చేయించుకోవాలి. బ్లాక్ ట్యాన్ అవుతున్నప్పుడు ముందు యూరిన్ కూడా చేయించుకోవాలండి. యూరిన్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మనకి చాలా వరకు యూరిన్ లో ప్రోటీన్ లాస్ కనిపిస్తుంటదండి. ప్రోటీన్ లాస్ కనపడినప్పుడు చాలా మంది స్లోలీ నలుపు రంగు ఛాయలోకి వచ్చేస్తుంటారు. సో డెఫినెట్ గా యూరిన్ అనాలిసిస్ కూడా చేయించుకోవాలండి. ఈ టెస్ట్ పేరు లాక్టేజ్ డిహైడ్రోజనేజ్ టెస్ట్ అండి. సో ఈ టెస్ట్ మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే బాడీలో ఏదైనా టిష్యూ డ్యామేజ్ ఎక్సెస్ గా జరుగుతూ ఉంటే ఇది ఇండికేట్ చేస్తుందండి. సో తద్వారా మనం ఏమైనా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటే వెంటనే మనం ఈ టెస్టుల ద్వారా అలర్ట్ అవ్వచ్చండి. దెన్ ఇవన్నీ నార్మల్గా ఉంటే ఫైన్. అప్పుడు మీరు చూడాల్సింది ఏంటో తెలుసా, మీ తల్లిదండ్రులండి. మీ తల్లిదండ్రుల పోలికలను చూడండి. మీ తల్లిదండ్రులలో ఎవరికైనా సేమ్ సిమిలర్గా ఇలాగే ఉంటే ట్రీట్మెంట్కి వెళ్ళకపోవడమే మంచిదండి. ఒకవేళ వెళ్ళినా సరే హైఫై మెయింటెనెన్స్ చేస్తూ కొంచెం బాగా మెయింటైన్ చేయగలను అనుకుంటే మీకు రిజల్ట్ వస్తుంది తప్ప అండి మోస్ట్ ఆఫ్ ద టైం మీరు టైం వృధా చేసుకోవద్దు. వీటిలో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి ఖచ్చితంగా డాక్టర్ సంప్రదించండి. మీరు మళ్ళీ మీరు నార్మల్ కండిషన్స్కి వచ్చేస్తారు ఖచ్చితంగా. తద్వారా మంచి రిజల్ట్ పొందగలం తప్పండి ప్రతి దానికి ఆయింట్మెంట్లు, ప్రతిదానికి ఏది పడితే అది విటమిన్ టాబ్లెట్లు, ప్రతిదానికి ఏదో టాబ్లెట్లు వాడడం అనేది పరిష్కారం కానే కదండి. సో ఈ విధంగా మనం ఈ ఇష్యూని మీ ఇంటి దగ్గర ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే చాలా వరకు పరిష్కారం చేసేసుకోవచ్చండి.